సో మనం సెక్షన్ 36 గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. 36 లో కొన్ని స్పెసిఫిక్ గా అలౌబుల్ డైరెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అందులో 36(1) లో మనం అన్ని కూడా మనం ఏమనుకున్నాం అంటే స్పెసిఫిక్ గా సెక్షన్ క్లాస్ తో సహా గుర్తు పెట్టుకుంటామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. అలాగే 36(1) లో ఇన్సూరెన్స్, స్టాక్ ఇన్సూరెన్స్ లేకపోతే స్టోర్స్ ఇన్సూరెన్స్ గురించి ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే గనక దానికి సంబంధించిన 36(1) అనుకున్నాం. అలాగే ఫెడరల్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళ మెంబర్స్ క్యాటిల్ గురించి అక్కడ మనకి ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే 36(1) అనుకున్నాం. ఎంప్లాయీస్ కి ఇన్సూరెన్స్ పే చేస్తే గనక ఓకే, జనరల్ ఇన్సూరెన్స్ అక్కడ అది అదర్ దాన్ మోడ్ ఆఫ్ క్యాష్, అదర్ దాన్ క్యాష్ లో ఉండాలి మోడ్ ఆఫ్ పేమెంట్. అలా పే చేస్తే గనక అప్పుడు అది 36(1)(1)(b) ప్రకారం ఎగ్జామ్స్ మనకి డిడక్షన్ వస్తుంది అనుకున్నాం. అదే క్యాష్ ద్వారా పే చేస్తే రాదమ్మా. ఓకే రైట్. బోనస్ ఆర్ కమిషన్ సబ్జెక్ట్ టు 43(b) పేమెంట్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అంటే పేమెంట్ బేసిస్ లో అలౌ చేస్తారు అనుకున్నాం. ఈ బోనస్ కమిషన్ అనేది అంటే అదర్వైజ్ దాన్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్, అంటే పేబుల్ యాజ్ ప్రాఫిట్స్, అంటే ప్రాఫిట్స్ కింద పే చేయాల్సింది బోనస్ కమిషన్ కింద పే చేయకుండా నార్మల్ గా బోనస్ కమిషన్ పే చేస్తే గనక ఎంప్లాయీస్ కి అది మనకి పేమెంట్ బేసిస్ లో అంటే పే చేస్తే అలా చేస్తారు. ఈ పేమెంట్ బేసిస్ అంటే ఏంటి సార్ అంటే రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ వరకు నీకు టైం ఉంటదమ్మా. అలా పే చేసినా సరే నీకు అలౌ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఒకవేళ పే చేయకపోతే అలౌ చేయరమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఇది కూడా ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అయినా మనం క్యాపిటల్ బారో చేసిన దాని మీద ఇంట్రెస్ట్ అయినా పే చేస్తున్నట్లయితే అప్పుడు పే చేస్తేనే అలౌ చేస్తాము. ఓకే రైట్. ఇది కూడా ఏంటంటేనమ్మా 43(b) సబ్జెక్ట్ టు 43(b) పేమెంట్స్. అది కనుక బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి కానీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ నుంచి కానీ మనం అమౌంట్ డ్రా చేస్తే కనుక వచ్చే అమౌంట్ ని ఇంట్రెస్ట్ ని మనం పే చేస్తుంటే కనుక అది సబ్జెక్ట్ టు 43(b) పేమెంట్స్ అని చెప్పేసి స్పెసిఫిక్ గా చెప్పారమ్మా. అలాగే ఇక్కడ మనం ఏం చేసామంటేనమ్మా అసెట్ ని కనుక మనం లోన్ తీసుకుని కొన్నాము అని చెప్పేసి అనుకుంటే కనుక అసెట్ ని లోన్ తీసుకుని మనం అసెట్ ని పర్చేజ్ చేసాం, లోన్ తీసుకున్నాము. ఆ ఇంట్రెస్ట్ ని ఫస్ట్ పుట్టు యూజ్ చేసేంత వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని క్యాపిటలైజ్ చేస్తాము. ఆ తర్వాత ఉన్న ఇంట్రెస్ట్ ని మాత్రమే మనం ఏం చేస్తామమ్మా ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తాము. అప్పటి వరకు అంటే పుట్టు యూజ్ వరకు ఉన్న ఇంట్రెస్ట్ అంతటిని ఏం చేస్తాం క్యాపిటలైజ్ చేస్తే అసెట్ కాస్ట్ కి మనం యాడ్ చేసుకుంటామని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే ఇంట్రెస్ట్ ని లోన్ కింద కనుక కన్వర్ట్ చేసినట్లయితే అంటే ఎప్పటి నుంచో నేను పే చేయని ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అంతా అక్యూములేట్ చేసి ఒక కొత్త లోన్ కింద ఎవరైనా కన్వర్ట్ చేసినట్లయితే ఆ కన్వర్షన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ పేమెంట్ కింద కన్సిడర్ చేయం. కానీ ఆ ఇంట్రెస్ట్ ని కన్వర్ట్ చేసిన లోన్ ఏదైతే ఉంటుందో ఆ లోన్ ని కనుక మనం పే చేస్తున్నట్లయితే అప్పుడు మనకి ఇంట్రెస్ట్ కింద మనం ఏమవుతుంది అది కూడా లోనే ఇంట్రెస్టే, కానీ కాకపోతే ఏమైంది లోన్ కింద కన్వర్ట్ అయింది. సో దాని మీద ఈ లోన్ ని పే చేసినంతసేపు మనం ఇంట్రెస్ట్ కింద మనం ఏం చేసుకోవచ్చు అంటమ్మా క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ వరకు మనం చూసామమ్మా. ఆ తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ లోకి మనం వెళదాం. 36(1)(3)(a) జీరో కూపన్ బాండ్స్. సార్ జీరో కూపన్ బాండ్స్ అంటే కూపన్ రేట్ ఎంత అంటే 0. ఓకే రైట్. దిలీప్, Yes, sir. వాట్ ఈస్ కూపన్ రేట్? కూపన్ రేట్ అంటే ఏంటమ్మా? Interest rate, sir. ఇంట్రెస్ట్ రేట్ కదా. సో అంటే జీరో కూపన్ రేట్ అంటే దాని అర్థం ఏంటి? జీరో కూపన్ అంటే దాని అర్థం ఏంటి? Interest rate 0%. ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఇక్కడ. Yes, sir. ఇంట్రెస్ట్ అనేది లేకపోయినా అమౌంట్ లేకపోయినా బాండ్స్ ఎవరైనా పర్చేజ్ చేస్తారా? నేను ఇంట్రెస్ట్ ఇవ్వను డబ్బులు ఇవ్వని చెప్పేసానంటే ఎవరైనా బాండ్స్ పర్చేజ్ చేస్తారమ్మా? No, sir. మరి జీరో కూపన్ బాండ్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి అంటున్నావు కదా. జీరో కూపన్ బాండ్స్ అని జీరో కూపన్ బాండ్స్ లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తావా? No, sir. సో అంటే ఇంట్రెస్ట్ రాని బాండ్స్ లో నువ్వు ఇన్వెస్ట్ చేయవు. అదే నీకు ఇష్యూ ప్రైస్ ఏమో నీకు 500ను
ఒక 5 ఇయర్స్ తర్వాత నేను ఎంత పే చేస్తాను? 1000 పే చేస్తాను అని చెప్పేసి అన్నాను అనుకోమ్మా. ఇదేంటిది? మెచ్యూరిటీ ప్రొసీడ్స్. Yes, sir. అంటే బాండ్ రీపేమెంట్ ఇది. రీపేమెంట్ 1000, ఇష్యూ ప్రైస్ ఎంత? 500, sir. 500. అంటే ఎంత అమ్మా? యాక్చువల్‌గా నీకు వచ్చే అమౌంట్ ఎంత? బాండ్ వాల్యూ ఎంత? 1000. Yes, sir. ఇదంతా ఏమవుతుంది నీకు? డిస్కౌంట్. అవునా? Yes, sir. సో ఈ డిస్కౌంట్ ఏదైతే ఉంటుందో ఈ డిస్కౌంట్ అనేది నీకేమవుతుంది? ఇన్కమ్. నువ్వు కనుక ఇన్వెస్ట్ చేస్తే Yes, sir. 500 రూపాయలు పెడితే ఎంత వస్తుంది? మెచ్యూరిటీ వాల్యూ 1000 వస్తుంది. 1000 rupees. అంటే 500 నీకేంటి? ఇన్కమ్. మరి కంపెనీకి ఏంటి? Expense, sir. ఎక్స్పెన్స్ కదా. మరి ఆ Yes, sir. ఎక్స్పెన్సెస్ ని ఎలా అలౌ చేయాలి? నీకు ఇక్కడ పే చేసే డిస్కౌంట్ అనేది ఎన్ని ఇయర్స్ కి సంబంధించిందమ్మా? ఇక్కడ ఎగ్జాంపుల్ లో 5 years, sir. 500 అనేది 5 ఇయర్స్ కి సంబంధించింది. అంతే కదా. Yes, sir. సో ఆ 5 ఇయర్స్ కి నీకు ఇన్కమ్ యువతల కంపెనీకి ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేస్తున్నాం. ఎక్స్పెండిచర్ ఇప్పుడు మనం దేన్ని అలో చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం? ఎక్స్పెండిచర్ అలో చేయడం గురించే కదా మాట్లాడుకుంటున్నాం. Yes, sir. సో అక్కడ ఒకసారి చదవమ్మా జీరో కూపన్ బాండ్స్ గురించి. Discount on zero coupon bonds on pro rata basis having regard to the period of life of such zero coupon bonds shall be computed and allowed as deduction as prescribed hereunder. అమ్మా ఇక్కడ ప్రో రేటా అంటే ప్రపోర్షనేట్ అమ్మా. ఏంటది? ప్రో రేటా అంటే ఏంటి? Proportionate, sir. ప్రపోర్షనేట్. ఓకే రైట్. సో ఇక్కడ మనకి ఉండేది ఏంటమ్మా? ఎక్స్పెన్సెస్ డిస్కౌంట్. జీరో Yes, కాపర్ sir. బాండ్స్ మీద మనం ఇచ్చే డిస్కౌంట్సే ఆ పీరియడ్ ఆఫ్ లైఫ్ కి సంబంధించిన టోటల్ లైఫ్ కి సంబంధించిన లైఫ్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఎన్ని ఇయర్స్? 5 5 years, ఇయర్స్. sir. ఈ 5 ఇయర్స్ కి సంబంధించిన డిస్కౌంట్ ని ప్రో రేటా బేసిస్ లో ఆ లైఫ్ అంతటికి అలౌ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అది ఎలాగా అని చెప్పేసి ఏం చెప్తున్నాడు? వీళ్ళు చదవమ్మా. నెక్స్ట్. The period of life of the bond shall be converted into number of calendar months if the calendar month in which the bond is issued or the bond matures or is redeemed contains a part thereof, and if such part is 15 days or more than 15 days, it shall be increased to 1 calendar month. If such part is less than 15 days, it shall be ignored. ఓకే. అంటే ఇక్కడ పీరియడ్ ఎన్నాళ్ళు ఉన్నదో చూడమంటున్నాడు. ఆ పీరియడ్ ని ఎందులో కన్వర్ట్ చేయమంటున్నాడు? Calendar months. అది మధ్యలో డేస్ కనుక వచ్చినట్లయితే More than or equal to 15 days అయితే దాన్ని ఒక క్యాలెండర్ మంత్ కింద ఫుల్ క్యాలెండర్ మంత్ కింద తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి అని చెప్పేసి అన్నాడు. అర్థమైందా? అంటే నీవు లైఫ్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ లైఫ్ ని దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి? నంబర్ ఆఫ్ మంత్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 5 ఇయర్స్ అన్నానంటే ఎన్ని మంత్స్? 60 months. అంటే ఇయర్స్ లో మాట్లాడుకోవాలా 6 మంత్స్ లో మాట్లాడుకోవాలి? ఇక్కడ Months. మంత్స్ కింద మాట్లాడుకోవాలి. ఓకే నెక్స్ట్. The amount of discount shall be divided by the number of calendar months as determined above. ఓకే. ఇప్పుడు టోటల్ గా 500 కదమ్మా డిస్కౌంట్. Yes, sir. లేకపోతే 600 వేసుకుందాం. ఇక్కడ 400 ఇష్యూ చేద్దాం. అంటే మన క్యాలిక్యులేషన్ కి ఈజీగా ఉంటుంది. 600 కదా. Yes, sir. 600 డివైడెడ్ బై ఎన్ని మంత్స్? 60 months. 60 మంత్స్ అంటే ఎంత? 10 rupees, sir. 10 రూపీస్ పర్ మంత్. అంతేనా? Yes, sir. ఓకే నెక్స్ట్. The amount determined under point B above shall be multiplied by the number of calendar months forming part of the relevant previous year to arrive at the pro rata amount of discount of the previous year. ఇప్పుడు ఇది మంత్ కి 10 రూపీస్ కదా. Yes, sir. ఓకే. ఎన్ని మంత్స్ ఉన్నాయి ఈ పీరియడ్ లో? అంటే ఇష్యూ చేసింది ఇప్పుడు మనం సపోజ్ జూలైలో ఇష్యూ చేసామమ్మా. Yes, sir. సో జూలై అంటే ఎన్ని మంత్స్ ఉన్నాయి? ఇంకాని ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు తీసేయాలి. 12 నెలల్లో మనకి 3 మంత్స్ తీసేస్తే ఇంకా ఎన్ని మంత్స్ ఉంది? 9 months, sir. సో 9 మంత్స్ ఇంటూ 10 రూపీస్ అంటే ఎంత? 90, sir. 90 రూపీస్ మనకి దేనికి తీసుకుంటామమ్మా? డిస్కౌంట్ కింద కరెంట్ ఇయర్ తీసుకోవాలంట. Yes, sir. అర్థమైందా? Yes, sir. Admin, sir. సో డిస్కౌంట్ ని మనం పీరియడ్ తో మనం డివైడ్ చేయాలి. Yes, sir. టోటల్ డిస్కౌంట్ ని నెంబర్ ఆఫ్ మంత్స్ లోకి పీరియడ్ ఆఫ్ లైఫ్ ని మార్చేసి దాంతో డివైడ్ చేసుకుని పెర్ మంత్ కి ఎంత వచ్చిందో చూసుకుని ఈ పర్టికులర్ ఇయర్ లో ఎన్నాళ్ళు ఉంది ఆ బాండ్
అని చెప్పేసి చూసుకుని అన్నాళ్ళకి ఆ మంత్ కి ప్రపోర్షనేట్ గా మనం తీసుకున్నట్టు వస్తుందమ్మా. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. ఎక్స్పెండిచర్ ఎలా అలో చేస్తారనేది జీరో కూపన్ బాండ్స్ కి సంబంధించింది. Is it clear or not? ఎస్ సార్, క్లియర్. Right. Next. Point number E, employee welfare funds. The following contributions shall be allowed as deduction: contribution to recognized provident fund or approved superannuation fund as an employer. అమ్మా ఒక విషయం చెప్పు, ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది కదమ్మా. ఎస్ సార్. ఈ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేస్తారమ్మా? ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ అంటే దీంట్లో పెన్షన్ ఫండ్ ఉంటది, ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఫండ్ రెండు ఉంటాయి. అంటే అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ సమ్ అమౌంట్ అనేది ఇక్కడ లంసమ్ అమౌంట్ అనేది పే చేయడానికి ఉపయోగించే అమౌంట్. సో దీనికి ఎవ్రీ మంత్ ఏం చేస్తారు? ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తాడు, ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తాడు. అవునా? ఎస్ సార్. సో ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేసేది ఎలా వస్తుందమ్మా? మనం పే చేసే శాలరీలోంచి తగ్గించి మనం కడతాం. ఎంప్లాయరే కడతాడు. అల్టిమేట్ గా కాంట్రిబ్యూషన్ అనేది పేమెంట్ ఎవరి బేసిస్ లో ఉంటది? పేమెంట్ టు పిఎఫ్ ఎవరు చేయాలంట? ఎంప్లాయర్ చేస్తాడంట. మా పేమెంట్ టు పిఎఫ్ అనేది ఎవరు చేస్తారంట? ఎంప్లాయర్ చేస్తాడంట. ఓకే. సో కానీ ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి పే చేస్తాడు. ఫస్ట్ వన్ కలెక్ట్ అండ్ పే. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. కలెక్ట్ అండ్ పే అంటే వీడి దగ్గర నుంచి ఎంప్లాయీ దగ్గర నుంచి తీసుకుని పే చేస్తాడా సార్ అంటే ఎంప్లాయీకి శాలరీ పే చేయాలి కదా, శాలరీ నుంచి తగ్గించి పే చేస్తాడంట. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. సో ఎంప్లాయర్ అయితే డైరెక్ట్లీ పే, ఇంకా కలెక్ట్ అండ్ పే ఉండదు. వాడంతటి వాడుగా పే చేయాల్సింది. ఎస్ సార్. ఎవరు పే చేస్తారు? అల్టిమేట్ గా ఎంప్లాయర్ పే చేస్తాడు. అంతేనా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఎంప్లాయర్ కి ఎక్స్పెండిచర్ అంటే ఏమొస్తుంది? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వస్తుందా, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వస్తుందా? రెండు వస్తాయి సార్. ఇది ఎక్స్పెన్స్ కింద ఎలా వస్తుందమ్మా? ఎంప్లాయీ శాలరీ అని చెప్పేసి శాలరీస్ లో మనం ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేస్తాం కదా. ఎంప్లాయీ శాలరీ పే చేసేటప్పుడు శాలరీలో తగ్గించేస్తున్నావా లేకపోతే అడిషనల్ గా నువ్వే కాంట్రిబ్యూట్ చేస్తున్నావా? ఎంప్లాయీది కూడా శాలరీలోంచి తగ్గించేస్తాను. శాలరీ ఆల్రెడీ ఎక్స్పెండిచర్ లో క్లెయిమ్ చేస్తావు కదా. ఎస్ సార్. మళ్ళీ ఇది ఎక్స్పెండిచర్ కింద వస్తుందా? రాదు సార్. ఇది ఎక్స్పెండిచర్ అవుతుందా? అవ్వదు సార్. మరి ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఎంప్లాయర్ పే చేసే అమౌంట్ మాత్రమే ఎక్స్పెండిచర్. ఎస్. అంతేనా కదా? ఎస్ సార్, అంతే సార్. ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా? లేదు సార్. లేదు కదా? ఎస్ సార్. ఉన్నట్టుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో 224 అని చెప్పేసి నేను ఇన్కమ్ డెఫినేషన్ చెప్పాను, గుర్తుందా? ఎస్ సార్. అందులో ఇన్కమ్ డెఫినేషన్ లో ఒక పాయింట్ చూసాం అనుకోమ్మా, ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంప్లాయర్ కలెక్ట్ చేసే ఈ కాంట్రిబ్యూషన్ కి సంబంధించిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేస్తాము అని చెప్పేసి అన్నాడు. గుర్తుందా? గుర్తులేదమ్మా? లేదు సార్. గుర్తు లేకపోయినా పర్లేదు కానీ 224 అని ఇన్కమ్ డెఫినేషన్ ఉందో తెలుసా? ఎస్ సార్. ఆ ఇన్కమ్ డెఫినేషన్ లో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏంటంటే గనక ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసే కాంట్రిబ్యూషన్స్ లో పేరు చెప్తే కాంట్రిబ్యూషన్స్ నుంచి పేరు చెప్పి కలెక్టెడ్ బై ఎంప్లాయర్ వాట్ ఎవర్ బై ది అమౌంట్ కలెక్టెడ్ బై ఎంప్లాయర్ టువర్డ్స్ కాంట్రిబ్యూషన్స్ ఏంటంటమ్మా? టువర్డ్స్ కాంట్రిబ్యూషన్స్ ఏమవుతాయంట? ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారంట. అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థమైంది సార్. సో పిఎన్ఎల్ లో నువ్వు వాట్ ఎవర్ విత్ అమౌంట్స్ కలెక్టెడ్ ఏం చేస్తారంటమ్మా? ఇక్కడ ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేస్తారంట. అలాంటప్పుడు ఎంప్లాయీకి పే చేసే అమౌంట్ కూడా అప్పుడు ఏం చేయాలి? ఎక్స్పెన్స్ కింద రాయాలి. ఎక్స్పెన్స్ కింద రాసుకోవాలి కదా. ఎస్ సార్. ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది ఇన్కమ్ అన్నారు, అలాంటప్పుడు అది పే చేస్తే ఎక్స్పెండిచర్ అవుతుంది. ఒకవేళ పే చేయకపోతే అవ్వచ్చు సార్.
వెరీ గుడ్. పే చేయకపోతే ఇక్కడ ఎక్స్పెండిచర్ రాదు, కానీ ఇన్కమ్ కింద ఉండిపోద్ది. అంటే దీని మీద కూడా మనం ఏం చేయాలి? ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ట్యాక్స్ వచ్చేస్తుందా లేదా మనకి? ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. సో ఇప్పుడు మన ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకుంటామా, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకుంటామా? అంటే దేని గురించి మాట్లాడుకుంటామా? ఎంప్లాయర్ గురించి. ఎక్స్పెండిచర్ లోనమ్మా. ఇప్పుడు ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అండి కాబట్టి ఈ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కింద కూడా ఎక్స్పెండిచర్ కింద మనం క్లెయిమ్ చేస్తున్నాం కదా. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. అవునా కదా? ఎస్ సార్. ఎందుకు అంటే ఇక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ డైరెక్ట్ గా ఎక్స్పెన్స్, ఇది మనకి ఎవడే ఇవ్వడు. కానీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనేది వాడి జోబు నుంచి కట్ చేసి కట్టేదే, కాబట్టి అసలు మనకి ఇన్కమ్ కాదు, అది మనకి ఎక్స్పెండిచర్ కాదు. ఎస్ సార్. కానీ అక్కడ కలెక్ట్ చేసి కట్టేదాన్ని మనం ఇన్కమ్ కింద ట్రీట్ చేయమంటున్నారు, కాబట్టి దాన్ని ఇప్పుడు ఇలా ఎంప్లాయీకి సంబంధించింది పే చేస్తే దాన్ని ఎక్స్పెండిచర్ కింద కూడా తీసుకోమని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్, అర్థమైంది సార్. రైట్. సో ఇప్పుడు ఎక్స్పెండిచర్ టువర్డ్స్ ది కాంట్రిబ్యూషన్ టు రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ అని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైతే చదువుకుంటున్నామో అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు ఏదైతే చదువుకుంటున్నామో అక్కడ ఏ ఎక్స్పెండిచర్ గురించి ఉంటది? అక్కడ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్స్, ఇద్దరు కాంట్రిబ్యూషన్స్ గురించి ఉంటది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అసలు మనకు సంబంధమే లేదు, ఎందుకంటే ఎంప్లాయీ నుంచి కలెక్ట్ చేసి కట్టేస్తున్నాం. శాలరీ అనేది మన ఎక్స్పెండిచర్ లో క్లెయిమ్ చేసేస్తున్నాం అంతా కూడా. ఎస్ సార్. సో కాబట్టి అందులో పార్ట్ ఆఫ్ ది అమౌంట్ మనం ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద పే చేస్తున్నాం. ఎస్ సార్. ఇక్కడ కాకపోతే అది కలెక్ట్ చేసి పే చేస్తున్నాం మనం, కాబట్టి శాలరీలో తగ్గించేస్తున్నాం మనం అమౌంట్. ఎస్ సార్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేయమన్నారు. ఎక్కడ 224 అనే ఇన్కమ్ డెఫినిషన్ లో ఇన్కమ్ కింద ట్రీట్ చేయమన్నారు. ఎస్ సార్. సో కాబట్టి వాళ్ళకి అంటే ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మనం పే చేసేది, కలెక్ట్ చేసినప్పుడు ఇన్కమ్ అయితే, కట్టేసినప్పుడు ఏమవుద్ది? ఎక్స్పెండిచర్ అవ్వాలి. అందుకోసం రెండింటి గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. ఎస్ సార్. సో ఇప్పుడు చదువున్నాం. Contribution to recognized provident fund or a pure superannuation fund as an employer. Contribution as an employer. Yes, మా ఎంప్లాయర్ కింద నువ్వు పే చేసే అమౌంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ Contribution as an employer. ఇది కూడా దేని గురించి? As an employer. As an employer. Next. Towards a pension scheme as referred to in section 80 CCD on account of an employee to the extent it does not exceed 10% of the salary of the employee. For this clause, salary includes dearness allowance if the terms of employment provides for, but excludes all other allowances and perquisites. మా ఇక్కడ 80 CCD ఇది పెన్షన్ ఫండ్ అమ్మా. ఇప్పుడు మనకి 2004 తర్వాత మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే పెన్షన్ లో గవర్నమెంట్ బేర్ చేయడం మానేసిందమ్మా, తెలుసా? 2004 చెప్పాను కదా, 2004 తర్వాత గవర్నమెంట్ పెన్షన్లు ఇవ్వడం మానేసింది. మరి ఎలా సార్ పెన్షన్ రిటైర్ అయిపోయిన తర్వాత అంటే ఎవ్రీ మంత్ మనం కాంట్రిబ్యూట్ చేసిన దానికి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఎవరు ఇస్తారంట? గవర్నమెంట్ ఇస్తుంది. ఆ ఇద్దరిది కలిపి ఒక చోట ఫిక్స్డ్ గా ఒక డిపాజిట్ అనేది ఉంటదమ్మా. అందులోంచి పెన్షన్ అనేది పే చేస్తారు. అందులో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ రెండు ఉంటాయి. అదంతటిని కలిపి మనం ఏం చేస్తాం, ఇక్కడ సపరేట్ గా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ కింద ఉంచుతాం, దాని నుంచి పెన్షన్స్ అనేవి పే చేస్తాం. ఓకే. సో అలాంటి 80 CCD కి ఎవరు కాంట్రిబ్యూట్ చేశారంటమ్మా? ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తే. అర్థమైందా? అర్థం కాలేదు? 80 CCD లో మనకి ఎంత వరకు అంటున్నాడు? ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ సాలరీ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ అని చెప్పేసి చెప్తున్నాడు. 80 CCD అనే సెక్షన్ వచ్చినప్పుడు కూడా ఇదే ప్రొవిజన్ అనేది మనకి అప్లికబుల్ అవుతుందమ్మా. ఓకే. సో 10% ఆఫ్ ది సాలరీ ఆఫ్ ది ఎంప్లాయీ. సాలరీ అంటే ఇక్కడ ఏంటి? డిఆర్ఎస్ ఇంక్లూడ్ అవుతుంది. అలాగే ఇది కూడా డిఆర్ఎస్ అలవెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ బట్ ఎక్స్క్లూడ్స్ ఆల్ ద అలవెన్సెస్ అండ్ పర్క్విజిట్స్. అవి తీసేసి మిగిలిన బేసిక్ సాలరీకి
డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ యాడ్ చేసి ఇంకా ఏ పర్క్విజిట్స్ బెనిఫిట్స్ అనేవి యాడ్ చేయకుండా ఉంచితే ఆ వాల్యూ మీద 10% తీసుకుని ఆ 10% వాల్యూని ఏం చేస్తారంటమ్మా ఎక్స్పెండిచర్ కింద ఎలా చేస్తారు. Yes, sir. ఓకే రైట్ నెక్స్ట్ Any sum paid as an employer by way of contribution towards కూడా ఎంప్లాయర్ గా పే చేసిన దాని గురించి చెప్తున్నాడు. by way of contribution towards an approved gratuity fund created by him for the exclusive benefit of his employees under an irrevocable trust. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సమ్ పెయిడ్ యాజ్ అన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్. అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్ కనుక మనం ఏమైనా అమౌంట్ పే చేసినట్లయితే ఓకే సో టు ద బెనిఫిట్ ఆఫ్ ది ఎంప్లాయీ అండర్ ఇర్రివోకబుల్ ట్రస్ట్ అంటే అన్కాన్సలబుల్. ఇర్రివోకబుల్ అంటే అన్కాన్సలబుల్ ట్రస్ట్ కి ఏదైనా సరే మనం అమౌంట్ పే చేస్తున్నట్లయితే దేని గురించి ఒక గ్రాట్యుటీ ఫండ్ మెయింటైన్ చేసే గురించి మనం గనక ఎంప్లాయర్ గా మనం డబ్బులు పే చేసినట్లయితే అని చెప్పేసి అని అంటున్నాడు. అమ్మ ఫస్ట్ 3 పాయింట్లు దేనికి ఎలా చెప్తున్నాడమ్మా? As an employer contribution. యాజ్ అన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? Yes, sir. ఇదంతా కూడా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ గురించి మనకు చెప్తున్నాడు. Yes, sir. రైట్ నెక్స్ట్ బాక్స్ లో చదువు. Any sum received from any of the employees towards their contribution to the welfare fund accounts, if such sum is remitted on or before the relevant due date to the concerned fund account. The amount so received from employees is treated as income under section 224(10) and it is allowed as deduction only if it is paid within the stipulated due date. ఓకే అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ దగ్గర నుంచి ఎనీ సమ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది ఎంప్లాయీ టువర్డ్స్ దేర్ కాంట్రిబ్యూషన్ టు ద వెల్ఫేర్ ఫండ్ అకౌంట్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఈ వెల్ఫేర్ ఫండ్ అకౌంట్స్ కనుక డబ్బులు తీసుకున్నట్లయితే ఎవరి దగ్గర నుంచి ఎంప్లాయీ దగ్గర నుంచి మనం ఎంప్లాయర్ గా కొంత డబ్బులు కలెక్ట్ చేసి గవర్నమెంట్ పే చేయడానికి కలెక్ట్ చేసినట్లయితే దాన్ని దేనికి ట్రీట్ చేస్తానంటాడమ్మా? 224(10). 224 అంటే ఏ డెఫినేషన్ అనుకున్నాం? ఇన్కమ్ డెఫినేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అక్కడ ఇన్కమ్ కింద తీసుకుంటామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అర్థమవుతుందా? Yes, sir. సో అలా ఇన్కమ్ డెఫినేషన్ కింద మాట్లాడుకుని తర్వాత ఏం చేస్తారంట? అలౌడ్ యాజ్ డిడక్షన్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ పెయిడ్. మా కలెక్ట్ చేసినప్పుడు ఇన్కమ్ అవుతుంది, పే చేస్తే మాత్రమే అది ఎక్స్పెండిచర్ అవుతుందమ్మా. Yes, అది sir. కూడా ఎప్పుడు లోపుంట? స్పెసిఫైడ్ డ్యూ డేట్ లోపు. Yes, sir. వాట్ ఈస్ డ్యూ డేట్? చదువమ్మా. Due date means the date by which the assessee is required as an employer to credit an employee's contribution to the employee's account in the relevant fund under any act, rule, order, or notification issued thereunder or under any standing order, award, contract of service, or otherwise. ఓకే మనకి పర్టికులర్ యాక్ట్ ప్రకారం ఎప్పుడు లోపు అయితే పేమెంట్ చేసి తీరాలి అని చెప్పేసి అని చెప్తున్నారో ఆ యాక్ట్ డ్యూ డేట్స్ తీసుకోమంటున్నాడమ్మా. Yes, sir. ఇప్పుడు పిఎఫ్ ఉందనుకోమ్మా, పిఎఫ్ కి నెక్స్ట్ మంత్ 15th ఇస్ ద లాస్ట్ డేట్. Yes, sir. కానీ అక్కడ మనకి ఏం చేశారంటే ఒక 5 గ్రేస్ డేస్ అనేది ఇస్తారమ్మా. Yes, sir. అంటే ఎప్పుడు పేమెంట్ చేయొచ్చు? 20, sir. ఈ మంత్ కి సంబంధించింది నెక్స్ట్ మంత్ ఆ యాక్ట్ లో పిఎఫ్ యాక్ట్ లో చెప్పింది మనకి ఏంటంటే అక్కడ 5 గ్రేస్ డేస్ ఇస్తారమ్మా. Yes, sir. సో కాబట్టి అప్పుడు ఎంతలో పే చేసుకోవచ్చు? Yes, sir. Date ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మనకి ఈ మంత్ కి సంబంధించింది జూన్ కి సంబంధించింది ఇప్పుడు ఎప్పుడు పే చేయాలమ్మా? డేట్ ఒకసారి చెప్పండి సార్. ఏదమ్మా? డేట్ సార్. అదేనమ్మా ఇప్పుడు ఈ మంత్ కి సంబంధించిన పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది నేను కలెక్ట్ చేశాను. Yes, sir. జూన్ మంత్ కి సంబంధించింది అది ఎప్పుడు పే చేయాలంటే నార్మల్ గా యాక్ట్ ప్రకారం అయితే కనుక ఏముంటుందంట? నెక్స్ట్ మంత్ 15th. ఏ యాక్ట్ ప్రకారం? పిఎఫ్ యాక్ట్ ప్రకారం. అందులోనే గ్రేస్ డేస్ కూడా ఎన్నాళ్ళు ఇచ్చారంట? 5 days. అర్థమైందా? Yes, సో sir. జూన్ మంత్ కి సంబంధించింది ఎప్పుడు పే చేయాలి? July 20, sir. జూలై 20th. ఏ యాక్ట్ ప్రకారం చెప్తున్నావు నువ్వు? PF యాక్ట్ ప్రకారం. పర్టికులర్ ఫీల్డ్ యొక్క యాక్ట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ అనేది చేసుకోవాలి. Yes, sir.
ఓకే, సో ఆ డ్యూ డేట్ లోపు కనుక నువ్వు పే చేసేసినట్లయితే అమౌంట్ కలెక్ట్ చేసింది అప్పుడు ఏమవుతుందమ్మా? Expense ఎక్స్పెండిచర్ కింద ఎలా అవుతుంది? Yes, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయబడుతుంది, ఎక్స్పెండిచర్ కింద ఎలా అవుతుంది అంటే నా ఇంపాక్ట్ ఏమవుద్ది? నిల్. Yes, sir. అదే విత్ ఇన్ ద డ్యూ డేట్ లోపు కనుక నువ్వు పేమెంట్ చేయలేదనుకో, యాక్ట్ చెప్పిన డ్యూ డేట్ అంటే 20th, పిఎఫ్ యాక్ట్ ఉందనుకో మా 20th, Yes, sir. యాక్ట్ లోపు నువ్వు పే చేయలేదనుకో అప్పుడు ఏమవుతుంది? Expense కింద allow చేయరు sir. ఎక్స్పెండిచర్ కింద డిజాల్వ్ అవుతుంది. Yes, sir. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసేస్తారు దాన్ని. Yes, sir. 224 ప్రకారం ఇన్కమ్ కింద P&L లో క్రియేట్ అయిపోతుంది కానీ డెబిట్ మాత్రం అవ్వదు. Yes, sir. అర్థమైందమ్మా? అంటే ఏమవుతుంది? Taxable అవుతుంది sir. టాక్సబుల్ అవుతుందా? Yes, sir. సో అర్థమైందమ్మా? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ రెండు కూడా అర్థమైనయా? అర్థమైంది sir. ఆఫ్ చేశాను. మానస. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో అర్థమైతే కనుక నెక్స్ట్ పాయింట్ చదవమ్మా. Allowance for animals or livestock. Section 36(1)(6). అమ్మ ఒక్క నిమిషం. మనం 43(1) గురించి మాట్లాడుకున్నప్పుడు యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు అందులోంచి ఏమి ఎక్స్క్లూడ్ చేసామమ్మా? యానిమల్స్, లైవ్ స్టాక్ సంబంధించిన వాల్యూ అనేది మనం అక్కడ అసెట్స్ లోకి ఇంక్లూడ్ చేసామా? నో సార్. ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? ఆర్ంట్ ది అసెట్స్ టు us? అవి అసెట్స్ కాదా మనకి? అర్థమవుతుందా? Yes, sir. సో యానిమల్స్, లైవ్ స్టాక్ అనేవి మనకి అసెట్స్ కాదా అని అడుగుతున్నాను. నాది పాల బిజినెస్ అనుకోమ్మా. Yes, sir. సో నాకు ఒక 100 ఆవులు, 100 గేదెలు ఉన్నాయి. Yes, sir. ఓకే, సో ఇప్పుడు అది నాకు అసెట్టా కాదా అని అడుగుతున్నాను. Asset, sir. అసెట్ ఏనమ్మా? Yes, sir. అంటే కాస్ట్ ని క్యాపిటలైజ్ చేయాలా? Yes, sir. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోమ్మా, యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ లో ఎప్పుడు కూడా అవి అసెట్స్ కాదు. Okay, sir. అర్థమైందా? Yes, sir. సో మరి వాటి మీద ఖర్చు పెట్టిన డబ్బులు ఏం చేస్తాం? దాని మీద డిప్రిసియేషన్ వస్తుందా? Yes, sir. డిప్రిసియేషన్ వస్తుందా? Asset కాదు కదా సార్. అసెట్ కానప్పుడు డిప్రిసియేషన్ రాదు. రాదు. అంతేనమ్మా? Yes, sir. రైట్, ఒకసారి చదవమ్మా. Held as capital asset. Expenditure incurred for acquiring animals held otherwise than as stock in trade are similar to the cost incurred for acquiring a capital asset. As the definition of the plant under section 43(3) excludes livestock, claim of depreciation under section 32 on such animals is not permissible. When such animals have died or become permanently useless for such purposes, the difference between the actual cost and the amount, if any, realized in respect of the carcasses or animals shall be allowed as deduction. కార్కాసెస్ అంటే కళ్ళెబరాలు, అంటే చనిపోయిన తర్వాత మనకి ఇంకా ఇది ఉంటాయి కదమ్మా, Yes, sir. యానిమల్స్ అంటే డెడ్ యానిమల్ బాడీ ఉంటది కదా, Yes, sir. దాన్ని కార్కాసెస్ అంటారు. Okay. ఓకే, ఏం చెప్పాడమ్మా? మనం ఏదైనా అదే లైవ్ స్టాక్ ని కొన్నప్పుడు దాన్ని కాస్ట్ కింద తీసుకుంటామా? కాస్ట్ కింద తీసుకుని క్యాపిటలైజ్ చేసి డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయమంటున్నాడా? No, sir. నో. మరి ఏం చేయకూడదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? డిడక్ట్. ఇప్పుడు ఎప్పుడైతే మనం వాటిని అమ్మేస్తామో, Yes, sir. మనం కొన్న వాల్యూలోంచి మనం అమ్మేసిన వాల్యూ ఏదైతే వస్తుందో అది మైనస్ చేసి మనం డిడక్షన్ కింద ఆలోచన. డైరెక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవాలంట. Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్, నెక్స్ట్. Hold as stock in trade. Any expenditure, loss of stock, etc. హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే
సో ఈ లైవ్ స్టాక్ ను మనం అమ్మడమే బిజినెస్ అంట. ఎస్ సార్. అప్పుడు అలో చేస్తాం సార్ డిడక్షన్. చదువు. Any expenditure, loss of stock, etc., incurred for the maintenance of animals held as stock in trade of a business are allowable as deduction, like in the case of other business activities. So any expenditure, loss of stock, etc., incurred for the maintenance of animals held as a stock in trade of a business are allowed as deduction అని చెప్పేసి అంటున్నాడమ్మా. మనం ఈ లైవ్ స్టాక్ మెయింటెనెన్స్ కి ఖర్చు పెట్టిన ఎక్స్పెండిచర్ ని మనం ఏం చేయాలంట, మనం నార్మల్ గా బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అర్థమైందా? held as stock in trade. Held as stock in trade. Is it clear or not? Yes sir. Right. Next. Bad debts. Section 36(1). ఒక నిమిషం. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటమ్మా? డెటార్స్ నుంచి మనీ రియలైజ్ అవ్వకపోతే బ్యాడ్ డెట్స్ అంటారు. అన్రియలైజ్డ్ వాల్యూ ఆఫ్ ది డెట్స్. డెట్స్ డెట్స్ ని మనం ఏమని పిలుస్తాం? బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్ సార్. సో నేను సేల్ చేయడం చేశాను, అమౌంట్ మాత్రం కలెక్ట్ అవ్వట్లేదు. ఎస్ సార్. ఎవరు కనిపించట్లేదు, పేమెంట్ చేయట్లేదు. అప్పుడు ఏమవుతాయమ్మా? బ్యాడ్ డెట్స్ అవుతాయి సార్. మరి బ్యాడ్ డెట్స్ ని మనం ఏం చేయాలి? రైట్ ఆఫ్ చేయాలి సార్. ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవడం చెప్తున్నాడు. ఎలా చేసుకుంటాము అనేది చదువమ్మా. ఓకే సార్. The amount of bad debts written off as irrecoverable in the accounts of the assessees for the previous year shall be allowed as deduction, subject to the following conditions. The debt should be incidental to the business. It should have been. మనం రైట్ ఆఫ్ అనేది అలో చేస్తాను అంటున్నాడు. అమౌంట్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ as irrevocable in accounts of the assessee of the previous year shall be allowed as deduction. ఆల్రెడీ మనం ఏం చేసి ఉండాలమ్మా? రైట్ ఆఫ్ చేసిన ఏవైతే ఉంటాయో బ్యాడ్ డెట్స్ ని రైట్ ఆఫ్ చేసిన బ్యాడ్ డెట్స్ ని మనం ఎక్స్పెన్సివ్ కింద డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలంట. ఏంటవి? The debt should be incidental to the business. ఏదమ్మా? Debt should be incidental to the business. Business కోసం debt చేసి ఉండాలి. Right, next. It should have been taken into account in computing the income of the assessee, or it should represent money lent in the ordinary course of banking or money lending business. Okay, it should have taken into account in computing income of the assessee, or it should represent money lent in the ordinary కోర్స్ ఆఫ్ బ్యాంకింగ్ ఆర్ మనీ లెండింగ్ బిజినెస్ అని అంటున్నాడు. అంటే నువ్వు ఇక్కడ ప్రీవియస్ గా ఏం చేసి ఉండాలి? ఇప్పుడు బ్యాడ్ డెట్స్ అనేది నువ్వు క్లెయిమ్ చేయాలంటే ప్రీవియస్ గా నువ్వు ఇన్కమ్ కింద క్రియేట్ చేసి ఉండాలి కదా. మనం ఇన్కమ్ కింద డ్యూ బేసిస్ లో రాసేసుకున్నాం అమ్మా. మరి డ్యూ బేసిస్ కింద మనం ఆల్రెడీ P&L ఎక్స్పెండిచర్ రాసేసాం. ఎక్స్పెండిచర్ అది ఇన్కమ్. సేల్ రెవెన్యూ బుక్ చేసాం అమ్మా. సేల్ రెవెన్యూ డబ్బులు వస్తాయనే కదా బుక్ చేస్తాం. అంతేనా కదా? సో ఇక్కడ అమౌంట్ అనేది ఇన్కమ్ అనేది రికగ్నైజ్ అయిపోయింది. ఇప్పుడు అది మనకి రాదు అని చెప్పేసి తర్వాత తెలిసింది. మన బుక్స్ లో ఎంత రాసుకోవచ్చు కదమ్మా. ఇక్కడ మన బుక్స్ లో రాసుకున్నాము, తర్వాత రాదు అని తెలిస్తే ఏం చేస్తాం? P&L లో డెబిట్ సైడ్ రైట్ ఆఫ్ చేస్తాం సార్. ఎక్స్పెండిచర్ కింద రైట్ ఆఫ్ చేస్తాం కదా. సో ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇన్కమ్ ఇక్కడ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ ఇంటూ అకౌంట్ ఇన్ కంప్యూటింగ్ ద ఇన్కమ్ ఆఫ్ ది అసెస్సీ. ఇన్కమ్ కింద ట్రీట్ చేసి ఉండాలంట. ఆర్ ఇట్ షుడ్ రిప్రజెంట్ మనీ లెంట్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్. సో మనమే ఇక్కడ ఈ అమౌంట్ క్లెయిమ్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు ఏం చేస్తున్నామా? అది ప్రీవియస్ గా ఇన్కమ్ కింద ఆఫర్ చేసింది ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద చేసి ఉండాలి. లేదనుకుంటే ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్ లో వచ్చిన డబ్బులు అన్నా సరే మనం ఏం చేయొచ్చు?
రైట్ ఆఫ్ చేసేయచ్చు అమ్మా. Okay, sir. అర్థమైందా? Yes, నెక్స్ట్ sir. It should be written off in the books of accounts. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఏం చేయాలి? ఖచ్చితంగా Write off cheyali. రైట్ ఆఫ్ చేసేయాలంట. Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్. If నెక్స్ట్ చదవమ్మా. If on the final settlement, the amount recovered in respect of any debt where deduction had already been allowed falls short of the difference between the debt and the amount of deduction allowed, the deficiency can be claimed as a deduction from the income from the previous year in which the ultimate recovery out of the debt is made. నువ్వు ముందు ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద నువ్వు క్లెయిమ్ చేసుకున్న బ్యాడ్ డెట్స్ ని Yes, sir. ప్రీవియస్ గా ఇన్కమ్ కింద ట్రీట్ చేసిన దాన్ని ఇప్పుడు డబ్బులు రావు అని చెప్పేసని ఇప్పుడు ఏం చేసావమ్మా? Write off chesam, sir. బ్యాడ్ డెట్స్ కింద Expenses రైట్ ఆఫ్ చేసావు బుక్స్ లోని. Yes, sir. ఓకే అమ్మా, బ్యాడ్ డెట్స్ రైట్ ఆఫ్ చేస్తే చాలా, ఇది ఒక్కటే కండిషన్ పెట్టడమ్మా, బుక్స్ లో రైట్ ఆఫ్ చేస్తే చాలు. మనం ఏం చేయొచ్చు? ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. Okay, sir. తర్వాత ఎప్పుడైనా ఫైనల్ సెటిల్మెంట్ లో అమౌంట్ రిసీవ్ అయితే ఏం చేస్తారు? Bad debts recover అవుతాయి. మళ్ళీ ఇన్కమ్ కింద ఏం చేయాలి? Income కింద నువ్వు క్లెయిమ్ చేసావు కదా, Yes, sir. ఇప్పుడు దాన్ని ఏం చేయాలమ్మా? ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం అంతే కదా. Yes, sir. ఇప్పుడు ఇక్కడ P&L లో ఇన్కమ్ ఉందమ్మా, అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇన్కమ్ కింద ట్రీట్ చేసామని చెప్పాను. Yes, sir. ఓకే, దాన్ని ఇప్పుడు ఏమవుద్ది? ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేస్తున్నాం బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి. Yes, sir. అర్థమైందా? Yes, sir. ఈ బ్యాడ్ డెట్స్ తర్వాత రికవర్ అయిపోతే మళ్ళీ ఏం చేయాలి? ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం, సార్. ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలి. ఎక్కడో విన్నాం కదమ్మా, ఎక్స్పెండిచర్ కింద అలౌ చేసి మళ్ళీ దాన్ని ఇన్కమ్ కింద సబ్సిక్వెంట్ ఇయర్స్ లో చేస్తుంటే కనుక దాన్ని ఏమనుకున్నాం? Yes, sir. Balancing charge. బ్యాలెన్సింగ్ ఛార్జ్ అని అనుకున్నావా? Yes, sir. మనం చదువుకున్న బ్యాలెన్సింగ్ ఛార్జ్ అనేది అది సెక్షన్ 41 డీమ్డ్ ఇన్కమ్ అనుకున్నాం కదమ్మా. Yes, sir. సో ఇక్కడ బాక్స్ లో చూడమ్మా, బాక్స్ లో ఏమో చూడు. It may be noted 41 that subsection 4. Yes, sir. చదువు. It may be noted that section 41(4) provides for taxability of bad debts recovered, which was written off earlier. సో ప్రీవియస్ గా let's మనం రిటర్న్ ఆఫ్ చేసింది. Yes, sir. ఎక్కడ ట్యాక్స్ చేస్తున్నట్టున్నాడమ్మా? ఎక్కడ ట్యాక్స్ చేస్తున్నట్టున్నాడు? 41(4) లో. Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్. నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్ చదువు. In order to claim bad debt as deduction, it is not necessary for the assessee to establish that the debt has become irrecoverable. It is sufficient if the bad debt is written off in the books of accounts of the assessee. In order to claim bad debts deduction, it is not necessary that assessee has to establish debt has been irrecoverable. అంటే డెట్ రావట్లేదని చూపించాల్సిన అవసరం ఏమీ లేదంట. కేవలం ఏం చేస్తే సరిపోతుంది? నీ బుక్స్ లో రైట్ ఆఫ్ చేసేయాలి. రైట్ ఆఫ్ చేయాలి. Yes, sir. మా అర్థమవుతుందా? అర్థమైంది, సార్. అలా బుక్స్ లో రైట్ ఆఫ్ చేస్తే కనుక ఇట్ ఈస్ ఎనఫ్ దట్ ద బ్యాడ్ డెట్స్ కెన్ బి క్లెయిమ్డ్. Yes, sir. అర్థమైందా? అర్థమైంది, సార్. నెక్స్ట్. The successor of the business is entitled to claim deduction in respect of debt created by the predecessor. అంటే CIT versus the successor of a business entitled to claim depreciation. ఏంటన్నమ్మా? సార్, ఇక్కడ దాని అర్థం ఏంటంటున్నాను? సక్సెసర్ అంటే ఎవరు? కొత్తగా బిజినెస్ తీసుకున్నవాడు. Yes, sir. ఓకే, సో ప్రిడిసెసర్ అంటే దాని వాడికి అమ్మినోడు, వాడి ముందోడు. Yes, sir. Successor of a business is entitled to claim deduction in respect of the debt created by the predecessor అంటున్నాడమ్మా. Yes, sir.
అర్థమవుతుందా? Yes, sir. Successor of a business is entitled to claim deduction in respect of the debt created with the predecessor. Predecessor books లో నువ్వు predecessor బిజినెస్ అంతా నువ్వు తీసుకుంటున్నావు అనుకోమ్మా, Yes, sir. అక్కడ సక్సెసర్ ఆఫ్ ఏ బిజినెస్ ఏం చేసుకోవచ్చమ్మా? ఆ డెట్ కి డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్తున్నాడు. అర్థమైందా? Yes, sir. Yes, నెక్స్ట్ sir. బాక్స్ లో చదువు. Provision for bad and doubtful debts made in the books of account shall not be allowed as deduction for any assessees other than those engaged in banking or financial institutions, etc. ఓకే, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే అసలు మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ప్రొవిజన్ కి ఛాన్సే లేదమ్మా. Yes, sir. ఓకే, సో ఇక్కడ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని ఏదైతే ఉంటుందో, ప్రొవిజన్ ఫర్ ది బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ మేడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ షల్ నాట్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. అర్థమవుతుందా? If any assessee other than those engaged in the banking or financial institutions, banking and financial institutions గానే కాకుండా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది ఎవరికి అలౌ చేయము అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాడమ్మా. Yes, sir. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? వాళ్ళకి కూడా సర్టెన్ పర్సెంటేజ్ లిమిట్స్ పెట్టి అక్కడ వరకు అలౌ చేస్తారమ్మా. Okay, sir. రైట్? Yes, sir. నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్ నోట్ చదవమ్మా. Mr. X made a credit sale to Mr. Just Y. 1 minute. చదవమ్మా, ఇల్లస్ట్రేషన్ చదువు. Mr. X made a credit sale to Mr. Y for rupees 25,000 on 5th August 2019. On 1st March 2020, rupees 12,000 was written off in the books as bad debts. On demise of Mr. Y, Mr. X was able to recover only 10,000 towards the final settlement on 10th October 2020. Compute the amount of bad debts allowable. సో బ్యాడ్ డెట్స్ ఎంత అలో చేయొచ్చు అని చెప్పేసి అని అడుగుతున్నాడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి సేల్ చేసింది ఎంత? 25,000, sir. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం P&L లో ఇన్కమ్ కింద ఆఫర్ చేసి ఉంటామా లేదా? సేల్స్ కింద చూపించి ఉంటామా లేదా? Yes, sir. సో అది సేల్ కింద చూపించి ఉంటాం కాబట్టి సేల్ కింద చూపిస్తాం కదమ్మా ఖచ్చితంగా. Yes, sir. సేల్ కింద చూపిస్తాం, ఇప్పుడు ఈ డబ్బులు రాలేదు. అందులో ఎంత రైట్ ఆఫ్ చేశారమ్మా? 12,000, sir. సో 12,000 కి 25,000 సేల్, అందులో 12,000 రైట్ ఆఫ్ చేసాం. మన బుక్స్ లో రైట్ ఆఫ్ చేసినంత వరకు మనం ఏం చేసుకోవచ్చు? డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవచ్చు కదా? Yes, sir. ఓకేనా? Yes, sir. సో ఇక్కడ బ్యాడ్ డెట్స్ కింద రైట్ ఆఫ్ చేసిన అమౌంట్ 12,000 అంట. అంటే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందమ్మా? వాడి అకౌంట్ లో 25,000 ఉంటే అందులో మనం 12,000 ని మనం ఏం చేసాం? రైట్ ఆఫ్ చేసేసాం. Yes, sir. రైట్ ఆఫ్ చేసామంటే కనుక దిస్ ఈజ్ ఏ కండిషన్ ఫర్ ఏంటమ్మా? బ్యాడ్ డెట్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా? Yes, sir. సో బ్యాడ్ డెట్స్ క్లెయిమ్ అనేది చేసుకున్నాం. ఇంకా బ్యాలెన్స్ ఎంత రావాలి మనకి? 13,000, sir. అందులో ఎంత వచ్చింది? 10,000 వచ్చింది, sir. అంటే ఇంకా 3,000 ఏంటి? బ్యాడ్ డెట్స్, sir. బ్యాడ్ డెట్స్. అర్థమవుతుందా? Yes, sir. ఏ ఇయర్ లో మనం రైట్ ఆఫ్ చేసామో ఆ ఇయర్ లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, sir. ఏ ఇయర్ లో మనం రైట్ ఆఫ్ చేసాం? 1/3/2020 అంటే 1920 లో రైట్ ఆఫ్ చేసాం కాబట్టి 12,000 ని ఏం చేస్తాం? క్లెయిమ్ చేసుకుంటాం, సార్. క్లెయిమ్ చేసుకుంటాం. Yes, ఓకే, sir. సో ఇప్పుడు పే చేసింది ఎంత? 10,000 పే చేసింది ఎప్పుడు? 2021. Yes, sir. 2021. సో 2021 లో మనం ఎంత చేస్తామా? 3,000, sir. బ్యాడ్ డెట్స్ కింద మనం క్లెయిమ్ చేసుకుంటాం. Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. Mr. Yusuf anticipated rupees 10 lakhs as irrecoverable from his debtors. During the financial year 2021, he created a provision for bad and doubtful debts for rupees 10 lakhs and charged the same in his P&L account. Advise him on the deductibility of the same. మనకి P&L లో మనం ప్రొవిజన్ పెట్టుకుంటే కనుక మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు?
డిడక్షన్ ఇస్తాడా, లేకపోతే No, బుక్స్ sir. లోంచి రైట్ ఆఫ్ చేసేయాలా, టోటల్ గా పేరే తీసేయాలా? రైట్ ఆఫ్ చేయాలి సార్. ప్రొవిజన్ అని పెడితే ప్రొవిజన్స్ అనేవి ఇన్కమ్ ట్యాక్స్ లో అలో చేయరమ్మా. ఎస్ సార్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేవి కేవలం ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ కే మనకి అప్లికబుల్ అవుతుందమ్మా. ఎస్ సార్. సో మిగతా ఎవరు కూడా ప్రొవిజన్ అనేది వాడే అవకాశం కూడా లేదు ఇక్కడ. ఎస్ సార్. అర్థమైందా? సో ఒకవేళ ప్రొవిజన్ కింద మనం చెప్పిన అక్కడ ఏం చేయాలి, బుక్స్ లో రైట్ ఆఫ్ చేస్తే మాత్రమే అలో చేయాలి, అవును సార్. లేకపోతే అలో చేయకూడదు. ఎస్ సార్. అంతే కదా బ్యాడ్ డెట్స్ లో. ఎస్ సార్. ఆన్సర్ చదువు. According to section 36(1)(7), bad debts is an admissible deduction against income from business. Apart from satisfying the other conditions, the debt should have been written off in the books of the SSC. Merely by creating a provision for bad and doubtful debts, an SSC cannot claim deduction. Therefore, in the given case, Mr. Yusuf is not eligible for deduction as the amount considered as irrecoverable is not written off in the books of accounts. సో మనం బుక్స్ లో రైట్ ఆఫ్ చేసామా చేయలేదా? చేయలేదు సార్. బుక్స్ లో రైట్ ఆఫ్ చేయకుండా ప్రొవిజన్ పెట్టినంత మాత్రం డెడక్షన్ ఇచ్చేస్తారా? ఇవ్వరు సార్. ఇవ్వరు కదమ్మా. ఎస్ సార్. రైట్. సో ఆన్సర్ ఈస్ నో. ఆఫ్ చేశారు. రమ్య ఎస్ సార్. అర్థమైందమ్మా సోఫార్? అర్థమైంది సార్. సో అర్థమైతే కనుక నెక్స్ట్ పాయింట్ చదవమ్మా. ఎస్ సార్. ప్రమోషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ సెక్షన్ 36(1)(11). అది 9 11 9 సార్. ఓకే. Any expenditure incurred by a company for promoting family planning among employees shall be allowed as a deduction. If the expenditure incurred is of capital nature, deduction shall be allowed over a period of 5 years in equal installments. Unabsorbed expenditure of family planning, if any, shall be carried forward for set-off similar to that of unabsorbed depreciation. రైట్. సో ఏదైనా ఎక్స్పెండిచర్ కంపెనీ కనుక ఎంప్లాయీస్ యొక్క ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ని ప్రమోట్ చేయడానికి ఆపరేషన్స్ చేయించడం అన్ని ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతుంది అనుకోమ్మా. డాక్టర్ కన్సల్టేషన్స్ ఇప్పించడం ఏ కూడా దేనికోసం, ఫ్యామిలీ ప్లానింగ్ కి. ఇప్పుడు అలాంటి ఎక్స్పెండిచర్ ఏమైనా ఉన్నట్లయితే అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేచర్ ఉందనుకోమ్మా, దాన్ని ఏం చేయమంటున్నాడు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years ఇన్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. మనం ఇది ఎక్కడ చూసినట్టు ఉన్నాం కదమ్మా. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు అలాగనుకున్నామా, 5 years ఇన్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పేసి అమౌంటైజ్ చేయాలనుకున్నాం కదమ్మా. సో ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 5 years లో మనం క్లియర్ చేసుకోవాలనుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అంట. ఓకే. ఒకవేళ సార్ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ పే చేసేంత ప్రాఫిట్ లేదనుకోమ్మా, అప్పుడు ఏమంటాం, అన్అబ్సార్బ్డ్ డిప్రిసియేషన్ ఎలా ట్రీట్ చేస్తామో ఇది కూడా అలాగే ట్రీట్ చేయాలి. ఇంకొకటి కూడా అలాగే ట్రీట్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఏంటది? అన్అబ్సార్బ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అవునమ్మా, అన్అబ్సార్బ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్. సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్. అవునా? ఎస్ సార్. అన్అబ్సార్బ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు అన్అబ్సార్బ్డ్ డిప్రిసియేషన్ ఈక్వల్స్ టు ఏంటి? Unabsorbed expenditure for family planning. ఫ్యామిలీ ప్లానింగ్ కూడా సేమ్. ఎన్నాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు? ఎప్పుడు వరకన్నా చేసుకోవచ్చు సార్. సో ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు? ఎనీ హెడ్ ఆఫ్ ఇన్కమ్ అదర్ దెన్ సాలరీస్ అండ్ క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్, సాలరీస్ కాకుండా ఇంకే ఇన్కమ్ నుంచి మనం ఏం చేసుకోవచ్చమ్మా, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎస్ సార్. అంతే కదా? ఎస్ సార్. రైట్. ఆఫ్ చేసాము. నెక్స్ట్ నిఖిల. ఎస్ సార్. వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. అర్థమైందమ్మా సోఫార్? అర్థమైంది సార్. సో అన్ని ఎక్స్పెండిచర్స్ అర్థమైనాయా 36 ఎస్ లోని? సార్. ఎస్ సార్. లాస్ట్ ఆస్పెక్ట్ ఇన్ ద 36. ఓకే. ఎస్ సార్. నార్మల్ గా మనకి స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకోమ్మా, ఆన్లైన్ లో, అంటే
సెల్లరు బయ్యరు నాట్ నోన్ టు ఈచ్ అదర్ Yes, sir. అనుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో నేను పర్చేజ్ చేస్తున్నానంటే ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు చూసామా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ Sir, ఏంటి sir? సార్ మళ్ళీ చెప్పండి సార్. బిఎస్సి గానీ ఎంఎస్సి గానీ మామూలుగా చూసావు అనుకోమ్మా, నువ్వు ఎక్కడి Yes, నుంచి sir. అయినా నువ్వు ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో నువ్వు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని దిగావు, డబ్బులు పెట్టావు, షేర్స్ కొన్నావు, రిలయన్స్ షేర్స్ కొన్నావు, నువ్వు Yes, ఎక్కడి నుంచి sir. కొన్నావు అనేది తెలుస్తుందా? తెలియదు సార్. నువ్వు ఏం చేస్తావు, నీ బ్రోకర్ కి డబ్బులు ఇస్తావు, వాడి పేరు మీద కొనేసుకుని నీకు బ్రోకర్స్ నోట్ ద్వారా నీ డిమాట్ అకౌంట్ కి షేర్స్ పంపించేస్తాడు. అవును సార్. సో ఎవరి దగ్గర కొన్నావు నీకు తెలుస్తుందా? తెలియదు సార్. సో పార్టీస్ ఆర్ నాట్ ఐడెంటిఫైడ్. No. పర్చేజర్ అండ్ Yes. సెల్లర్ 1-to-1 అనే రిలేషన్ ఉండదు. ఎస్ సార్. సో ఏ షేర్స్ అమ్మేవి ఏ షేర్స్ అమ్మలేదని చెప్పేసి ఇక్కడ నీకు సీరియస్ సీక్వెన్స్ నెంబర్ అనేది ఉండదు ఇంకా. అవును సార్. అర్థమైందా? సో అర్థమైంది సార్. అలాగా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ అయినా చేసినట్లయితే నీ డిమాట్ అకౌంట్ లో షేర్స్ రావడానికి స్టాక్ మార్కెట్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు లేదా డైరెక్ట్ గా పర్చేజ్ చేయొచ్చు. Yes, sir. షేర్స్ ఉన్నాయి, నువ్వు డైరెక్ట్ కొనుక్కుంటే ఐడెంటిఫైబుల్ పర్సన్. ఎస్ సార్. ఇలా అన్ఐడెంటిఫైబుల్ గా ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉన్నట్లయితే అక్కడ ఏం పే చేయాల్సి వస్తుందమ్మా? సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, STT, రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో అలాంటి STT పే చేస్తే గనక ఇప్పుడు అది మన బిజినెస్ అదేని అనుకోమ్మా, అప్పుడు STT ఏమవుతుంది మనకి? ఏంటి సార్? ఇప్పుడు మన బిజినెస్ పర్చేజ్ అండ్ షేర్స్, సేల్ ఆఫ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ అనుకుంటే కనుక మనకి STT ఏమవుతుంది అని అడుగుతున్నానమ్మా. ఎక్స్పెన్స్ అవుతుంది సార్. ఎక్స్పెన్స్ అవుతుంది కదా. సో అలాంటి Yes, sir. ఎక్స్పెన్సెస్ ని అలౌ చేయాలా లేదా అనేది ఇక్కడ పాయింట్ కింద మనకు మాట్లాడుతున్నాడు అమ్మా. ఎస్ సార్. సో ఫస్ట్ పాయింట్ చదువు. Securities or commodities transaction tax. STT paid in respect of the taxable securities transaction entered into in the course of business shall be allowed as deduction if the income from such taxable securities transaction is included in the income computed under profit and gains of business or profession under section 36(1)(15). ఏం చెప్తున్నాడమ్మా? ఇప్పుడు ఆ పర్టికులర్ సెక్యూరిటీస్ కి సంబంధించిన ఇన్కమ్ అనేది మన P&L లో చూపిస్తే దాని మీద వచ్చిన సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏమంటున్నాడు? యూ కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ ఎక్స్పెండిచర్. ఎస్ సార్. దాని నుంచి వచ్చిన ఇన్కమ్ ని ఇన్కమ్ కింద మనం చూపించాలి, అప్పుడు ఎక్స్పెండిచర్ ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఓకే. అదే MCX, మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్, కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇదంతా కూడా మనం ఏమనుకున్నాం? స్పెక్యులేటివ్ అని చెప్పేసి అనుకున్నామమ్మా. ఎస్ సార్. గుర్తుందా? గుర్తుంది సార్. సో అక్కడ మన ఆ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో మనం ట్రాన్సాక్షన్ చేస్తే కనుక వితౌట్ యాక్చువల్ డెలివరీ మనం ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తుంది. ఎస్ సార్. ఓకే. సో అలాంటప్పుడు పే చేసే ట్యాక్స్ ని ఆ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పే చేసే ట్యాక్స్ కమోడిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని చెప్పేసి చెప్తారమ్మా. ఎస్ సార్. రైట్, ఒకసారి చదువు. Commodities transaction tax paid in respect of the taxable commodities transactions entered into in the course of business shall be allowed as deduction if the income from such taxable securities transaction is included in the income computed under profit and gains of business or profession under section 36(1)(16). ఇప్పుడు కమోడిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ నుంచి అంటే కమోడిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే చేయడం ద్వారా వచ్చిన ట్రాన్సాక్షనల్ ఇన్కమ్ అనేది మన ఇన్కమ్ లో చూపిస్తే దాన్ని ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఏంటమ్మా? సెక్యూరిటీస్ సెక్షన్ 36 సార్. ఇది సెక్షన్ 36 కి సంబంధించిన పాయింట్. 36(1)(15) అండ్ 36(1)(16). STT, CTT మనం క్యాపిటల్ గెయిన్ ఇప్పుడు అసెట్ ని ఇప్పుడు షేర్స్ ని నేను క్యాపిటల్ అసెట్ కింద భావిస్తున్నానమ్మా. ఎస్ సార్. దాని మీద వాటిని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చిన అమౌంట్ ని క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ చేస్తున్నాను. ఎస్ సార్. అప్పుడు STT ని ఎక్స్పెండిచర్ కింద ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చా నేను? చేసుకోకూడదు సార్. ఎందుకు? ఇఫ్ ఇట్ ఈస్ మై బిజినెస్ అయితేనే ఆ బిజినెస్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ అయితేనే బిజినెస్ ఇన్కమ్ అప్పుడు ఎక్స్పెండిచర్ కింద ఎలా చేస్తామని చెప్పేసి 36 లో కండిషనల్ గా చెప్పారు. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు ఆఫ్ చేసాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్ని కూడా ఏంటంటేనమ్మా స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్స్. ఏంటవి?
స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్. టోటల్ గా సెక్షన్ 30 నుంచి 37 వరకు మనకున్న వాటిని అలౌవబుల్ డిడక్షన్స్, ఏంటది అలౌవబుల్ డిడక్షన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటామని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అందులో 30 to 36 అనేది జనరల్ స్పెసిఫిక్ గా ఒక్కొక్క ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతుంది అనుకున్నాం. సో 37 ఏమో జనరల్ గురించి మాట్లాడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మరి 30 to 36 అనే సెక్షన్ వరకు మనకి ఏంటి స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్, ఒక్కొక్క ఎక్స్పెండిచర్ గురించి మనకి స్పెసిఫిక్ గా మనకి ఒక సెక్షన్ అనేది పర్టికులర్ గా చెప్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇందులో కవర్ అవ్వనివి ఏమైనా ఉంటే కనుక అప్పుడు జనరల్ లో కవర్ అవుతాయేమో. ఎగ్జాంపుల్ కి సెక్షన్ 31 లో మనం మాట్లాడుకున్నప్పుడు 31 లో మాట్లాడుకున్నప్పుడు మిషనరీస్ కి సంబంధించిన రెంట్ పే చేయాల్సి వస్తే కనుక అది 31 లో కవర్ అవ్వలేదని చెప్పేసి మాట్లాడుకున్నామమ్మా. అది ఎక్కడ కవర్ అవుతున్నప్పుడు 37 జనరల్ మనం చెక్ చేసుకోవాలి. వేర్ దేర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ 30 to 36 లో ఏం గురించైనా లేకపోతే అక్కడ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుని మనం ఏం చేయాలి, ఇక్కడ 37 లో మనం చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే 37 అంటే జనరల్ ఎక్స్పెండిచర్, స్పెసిఫిక్ గా కాకుండా జనరల్ ఎక్స్పెండిచర్. సో జనరల్ ఎక్స్పెండిచర్ కి ఎక్కువగా ఏముంటాయంటే కండిషన్స్ అనేవి ఉంటాయమ్మా. ఓకే, ఆ జనరల్ ఎక్స్పెండిచర్ మనం క్లెయిమ్ చేయాలంటే జనరల్ ఎక్స్పెండిచర్ లో ఈ కొన్ని ఆస్పెక్ట్స్ చెప్తారు. ఆ ఆస్పెక్ట్స్ ఉంటే కనుక మనకి ఏం చేస్తారు, అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చెయ్యరు అని చెప్పేసి మనం మాట్లాడుతాం. నెక్స్ట్ అమ్మా వంశిక, Yes, sir. అర్థమవుతుందమ్మా? Yes, sir. అర్థమవుతుంది. 30 to 36 అనేది స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ గురించి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎక్స్పెండిచర్స్ ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వచ్చాం. Yes, sir. ఇప్పుడు మనకి జనరల్ ఎక్స్పెండిచర్ 37 అంటమ్మా. Yes, sir. ఓకే, సో జనరల్ ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు ప్రతి ఎక్స్పెండిచర్ ని ఈ ఎక్స్పెండిచర్ ఎలా చేస్తాము, ఇలా చెప్తాము, ఇది ఎలా చేయము అని చెప్పేసి చెప్పడం సాధ్యమేనమ్మా? మనకి ఎన్ని బిజినెస్లు ఉన్నాయి, ఎన్ని రకాల బిజినెసెస్ ఉన్నాయి, అన్ని బిజినెస్ లో ఎన్ని రకాల ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, చాలా ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. మరి అన్ని ప్రతి ఎక్స్పెండిచర్ గురించి రాసి ఇది ఎలా చేస్తాము, ఇది ఎలా చేయము అని చెప్పేసి చెప్పడం సాధ్యమా అసాధ్యమా? డిఫికల్ట్ సార్. సో డిఫికల్ట్ కాబట్టి మనకి ఏం చేయాలి, స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ చెప్పిన తర్వాత మిగతా అన్ని కూడా ఇంకేం చెప్తున్నాడు, జనరల్ ఎక్స్పెండిచర్ కి నేను కొన్ని కండిషన్స్ ఇస్తాను, కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే ఇక్కడ లేని ఎక్స్పెండిచర్ ఏమైనా ఉన్నట్లయితే, అంటే 30 to 36 లో లేని ఎక్స్పెండిచర్ ఏమైనా ఉన్నట్లయితే దానికి స్పెసిఫిక్ గా నేను ఒక క్రైటీరియా చెప్తున్నా, క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తే ఎలా చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. Yes, sir. అర్థమైందా? Yes, sir. సో 30 to 36 ఎక్కడైనా ఇచ్చాడంటే మనం ఏం చేయాలి, ఆ పర్టికులర్ సెక్షన్స్ ని అప్లై చేయాలి. Yes, sir. ఏదైనా ఎక్స్పెండిచర్ ఇచ్చాడు విచ్ ఇస్ నాట్ కవర్డ్ అండర్ 30 to 36 అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలి, జనరల్ ఎక్స్పెండిచర్ కింద జనరల్ ఎక్స్పెండిచర్ కింద ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో లేదో చూడాలి. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. రైట్. 37 గురించి చదువు. జనరల్. Yes, sir. The legislature, having rightly envisaged the impracticability of listing out all the admissible expenses in the computation of taxable business income, has enacted section 37(1) so as to accommodate all deductible expenses other than those specifically covered by other provisions. The provisions of section 37(1) reads as follows: any expenditure not being expenditure of the nature described in section 30 to 36, not being in the nature of capital ఫస్ట్ expenditure. ఆఫ్ ఆల్ ఎందులో కవర్ అవ్వకూడదు అంటాడమ్మా? 30 to 36 లో ఎక్కడ కవర్ అవ్వకూడదు అంటున్నాడు. ఎందుకంటే అవి స్పెసిఫిక్ ప్రొవిజన్స్. స్పెసిఫిక్ Yes, వర్సెస్ జనరల్ గనక ఒక క్లాష్ వస్తే కనుక ఏం చెప్తామమ్మా, స్పెసిఫిక్ ప్రివేల్స్. అవునా? Yes, sir. ఎక్కడైనా స్పెసిఫిక్ గా చెప్పింది చూస్తామో, జనరల్ గా చెప్పింది కంపేర్ చేసుకుంటాం అంటే స్పెసిఫిక్ గా చెప్పిందే చూసుకుంటాం. Yes, sir. రైట్. నెక్స్ట్ కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ కి ఎక్కడైనా ఉంటే కనుక ఆ ఎక్స్పెండిచర్ తీసేయమంటున్నాడు. Yes, sir. నెక్స్ట్ Not being in the nature of capital expenditure. సో ఇక్కడ మనకి ఆల్రెడీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడెక్కడ అలో చేస్తాడో చెప్పాడు కాబట్టి ఇక్కడ మనకి 37 లో ఇంకా ఈ చెప్పిన కాకుండా మిగతా ఏవి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలో చేయడంట. Yes, sir. ఓకే, అంటే ఈ చెప్పిన 30 to 36 లో స్పెసిఫిక్ గా చెప్పిన ఎక్స్పెండిచర్ కాకుండా
ఇంకేదైనా ఎక్స్పెండిచర్ ఉన్నట్లయితే అది కనుక క్యాపిటల్ నేచర్ లో ఉంటే కనుక ఏం చేయడంటే అమ్మా అది క్యాపిటల్ నేచర్ లో ఉంటే అవి లేదు అంటే ఎలా చేయదు సార్. రైట్. నెక్స్ట్ నాట్ బీయింగ్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఎస్ఎస్సి. పర్సనల్ ఎక్స్పెండిచర్ నేచర్ లో పర్సనల్ నేచర్ లో కూడా ఉండకూడదంట. ఎస్ సార్. నెక్స్ట్ Laid out or expended wholly and exclusively for the purposes of business or profession shall be allowed in computing the income chargeable under the head profits and gains of business or profession. సో laid out or expended wholly or exclusively for the purpose of business or profession, మన బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కే ఖర్చు పెట్టి ఉండి తీరాలి and shall be allowed in computing the income chargeable under the head బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనే హెడ్ లో అలౌ చేయబడాలి. దానికి సంబంధించింది ఏం చేయాలి? ఎక్స్క్లూజివ్ గా ఎక్స్పెండ్ చేసి ఉండాలి. బిజినెస్ కోసం మాత్రమే ఎక్స్పెండ్ చేసి ఉండి తీరాలి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. అర్థమైందా? సో ఈ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేస్తే ఏం చేసుకోవచ్చు మనం? జనరల్ కింద అలౌ చేసుకోవచ్చు సార్. అంటే స్పెసిఫిక్ ఎక్కడైనా కవర్ అయితే దాన్ని తీసుకొచ్చి జనరల్ లో చెప్పచ్చా? నో సార్. జనరల్ లో చెప్పడానికి ఉండదు. అర్థమైందా? ఆ బాక్స్ లో ఉన్న చదువమ్మా. The following expenditure shall not be deemed to have been laid out or expended for the purpose of business and therefore no deduction shall be allowed. అంటే ఇక్కడ బిజినెస్ కింద ట్రీట్ చేయబడవు కింద ఎక్స్పెండిచర్స్ కాబట్టి అవి ఏం చేయబడము అమ్మా? డీమ్డ్ టు బి ఎక్స్పెండిచర్ కింద మనం మాట్లాడుతూ ఉంటాం. ఏంటవి? Expenditure incurred for any purpose which is an offense or prohibited by law. Explanation 1 to section 37. ఓకే. ఎక్కడైనా సరే అఫెన్స్ ప్రొహిబిషన్ రన్ అవుతున్న ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనం క్లెయిమ్ చేయలేమంటమ్మా. Yes sir. ఇక్కడ అఫెన్స్ చేసాం దానికి సంబంధించిన అమౌంట్ పే చేస్తున్నా లేకపోతే ప్రొహిబిషన్ మీద ప్రొహిబిటెడ్ బై లా ఏదైనా యాక్ట్ ప్రొహిబిటెడ్ బై లా ఉంటే కనుక అలాంటివి మనం చేసినా దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే కనుక మనం ఏం చేయలేమంటామా? క్లెయిమ్ చేసుకోలేం సార్ ఎక్స్పెండిచర్. రైట్. నెక్స్ట్ expenditure incurred on activities relating to corporate social responsibility referred into section 135 of the Companies Act 2013. Explanation 2 to section 37. ఇప్పుడు సపోజ్ ఆ పై పాయింట్ గురించి మాట్లాడుతున్నానమ్మా. ఏదో ఒక లా ప్రకారం నేను కంప్లై చేయలేదని చెప్పేసి నాకు ఏం చేశారంటే పెనాల్టీ వేస్తారంటమ్మా. Yes sir. ఇప్పుడు ఆ పెనాల్టీ నేను క్లెయిమ్ చేసుకోవచ్చా? No sir. ఎందుకమ్మా? ఎందుకంటే అది ఎక్స్పెండిచర్ ని క్లెయిమ్ చేసుకోకూడదు అని స్పెసిఫిక్ గా చెప్పాడు సార్. ఎక్స్ప్లెనేషన్ 1 to section 37 లో క్లియర్ గా మనకి చెప్పారు. Yes sir. అంతే కదమ్మా? Yes sir. రైట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమంటున్నాడమ్మా? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ యాక్టివిటీ అని చెప్పేసి అంటారమ్మా. ఏంటంటే ప్రతి కంపెనీ కూడా కంపెనీ అంటే కొన్ని వాళ్ళు చెప్పిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో కంపెనీస్ యాక్ట్ లో ఏం చేశారంటే ఒక పర్టికులర్ గా సెక్షన్ 135 అని పెట్టి అందులో మనకి ఏం చెప్పారంటే కొన్ని కంపెనీస్ సిఎస్ఆర్ యాక్టివిటీ కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు సమాజం నుంచి డబ్బులు ఎర్న్ చేస్తున్నారు కాబట్టి సమాజానికి కూడా కొంతైనా ఖర్చు పెట్టాలి అని చెప్పేసి సిఎస్ఆర్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయమన్నారమ్మా. సో సిఎస్ఆర్ యాక్టివిటీ స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక 10 కోట్ల ప్రాఫిట్ వచ్చింది అనుకోమ్మా. నేను కంపెనీనే నాకు 10 కోట్ల ప్రాఫిట్ వచ్చింది అనుకో. ఓ 2 కోట్లు నేను ఏం చేశానంట కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టానంట. ఓకే. సో ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టింది ఇక్కడ ఏం చేయాల్సి వస్తుందంటే మా ట్యాక్స్ పే చేసిన తర్వాత అమౌంట్ పేను ఇక్కడ ఏం చేయాలంట కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలంట. అంటే అవుట్ ఆఫ్ ఇదేంటంటే అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్? అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? ట్యాక్స్ కట్టేసిన డబ్బులు చేయాలా? ట్యాక్స్ కట్టక ముందు డబ్బులు చేయాలా? ట్యాక్స్ కట్టేసిన తర్వాత. ట్యాక్స్ కట్టేసిన తర్వాత అమౌంట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ఏమంటాడు దాన్ని ఎలా పే చేస్తుందంటే ఎక్స్పెండిచర్ కింద అనర్థం అని చెప్పేసి అంటున్నాడు అమ్మ. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్. However, any expenditure relating to corporate social responsibility shall be allowed as deduction if the same is specially covered under section 30 to 36. ఒకవేళ 30 to 36 లో ఎక్కడ స్పెసిఫిక్ గా కవర్ అయితే ఏం చేసుకోవచ్చు? క్లెయిమ్ చేసుకోవచ్చు సార్. అలా కవర్ అవ్వలేదంటే 37 లో మాత్రం రాదు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మ. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇవన్నీ కూడా ఏంటి
General expenses, sir. జనరల్ which are not ఎక్స్పెండిచర్ కి allowed. కండిషన్స్ అమ్మా. Yes, sir. అంటే ఇప్పుడు మనకి 32-36 లో కవర్ అవ్వని ఎక్స్పెండిచర్ అయినా మనకు వచ్చినట్లయితే ఇమీడియట్ గా దాన్ని దేంతో కంపేర్ చేయాలి? సెక్షన్ 37 లో ఈ కండిషన్స్ తో మనం కంపేర్ చేసుకోవాలంట. Yes, sir. అర్థమైందా? Yes, sir. సో కంపేర్ చేసుకుని అప్పుడు మనం డిసైడ్ అవ్వాలంట ఆ ఎక్స్పెండిచర్ అలౌ చేస్తామా లేదా అని చెప్పేసి అని. Yes, sir. అర్థమైందా? అర్థమైంది, sir. రైట్. సో తర్వాత కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయమ్మా. సో ఈ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఈ ఎక్స్పెండిచర్ అలవెన్స్ గురించి కొంచెం జనరల్ ఎక్స్పెండిచర్ అలవెన్స్ గురించి కొన్ని స్పెషల్ కేస్ లాస్ ఉన్న కేసెస్ అంటమ్మా. ఓకే, సో ఫస్ట్ బిజినెస్ లాస్ వర్సెస్ ఎక్స్పెన్సెస్ చదవమ్మా. Yes, sir. Business expenditure allowable under section 37(1) and deductibility of business loss suffered in the normal course of business needs to be distinguished. An SSC, a medical practitioner, was illegally manufacturing and selling heroin. The heroin held as stock in trade was seized by the CBI, and the SSC had claimed such seizure as business loss. Though such loss does not fall under the ambit of allowability under section 37(1), as a business expenditure, the same shall be allowed on ordinary commercial principles while computing profit and gains. Dr. T.A. Qureshi వర్సెస్ సిఐటి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ అమ్మ. ఇది చాలా Yes, sir. చాలా 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 ఇంపార్టెంట్. Yes, sir. ఇక్కడ ఏం జరిగింది ఇంతకి? చదివిన దాంట్లో నీకేం అర్థం చెప్పమ్మా. యాక్చువల్ గా సెక్షన్ ప్రకారం ఏంటంటే బిజినెస్ లాస్ ని ఎక్స్పెండిచర్ ని డివైడ్ చేసి వాళ్ళు ఏం చూపించాలి. వాడు ఎవడమ్మా? మెడికల్ మెడికల్ ప్రాక్టీషనర్. ప్రాక్టీషనర్, సార్. వాడు ఏం చేశాడు? డ్రగ్స్ అమ్ముతున్నారు, sir. డ్రగ్స్ అమ్ముతున్నాడు. ఆ డ్రగ్స్ ని ఏం చేశాడు? సిబిఐ ఆఫీసర్ పట్టుకున్న తర్వాత పట్టుకున్న దాని తర్వాత ఫైన్ కట్టించుకుని ఇచ్చేస్తారా? నో సార్, వాళ్ళు సీజ్ చేస్తారు, సార్. తీసేసుకుని సీజ్ చేసేసుకుని ఇంకా అది క్లోజ్ చేసి అంతా కాల్ చేస్తారమ్మా, బూడి చేసేస్తారు. Yes, sir. అంటే ఇక్కడ ఏం చేసినట్టు? టోటల్ గా బిజినెస్ మ్యాన్ కి అది లాసా కదా? లాస్ సార్, కానీ అది ఇల్లీగల్ యాక్టివిటీ కదా, సార్. ఇల్లీగల్ యాక్టివిటీయే. ఇక్కడ పెనాల్టీ ఏదైనా వేశారా? పెనాల్టీ గురించి కానీ ఇక్కడ మనకి ఏదైనా అడుగుతున్నాడా? లేకపోతే అక్కడ స్టాక్ పోయిన దాని గురించి మాట్లాడుతున్నాడా? సీజ్ చేసిన దాన్ని బిజినెస్ లాస్ కింద సీజ్ చేసిన టోటల్ అమౌంట్ మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మనకి ఏదేమవుతుంది? బిజినెస్ లాస్ అవుతుంది, సార్. బిజినెస్ లాస్ అవుతుంది, అంతే కదా? స్టాక్ sir. పోతే దాన్ని ఏమంటాం? లాస్ అనే కదా అంటాం. లాస్ అని అంటాం, స్టాక్ సిబిఐ వాడు పట్టుకుపోయాడు, కానీ బయట వాడు పోయినా సరే ఏమంటాం? లాస్ అనే కదా అంటాం. లాస్ అని అంటాం, సార్. సో అలా లాస్ గనక అయినట్లయితే అలౌ చేయరు, సార్. ఏం చేయాలమ్మా? అలౌబిలిటీ ఉండదు అని అంటున్నారు, సార్. ఎలబిలిటీ ఉందన్నాడు, ఉంటుందన్నాడా? Does Though not such fall. loss does not fall under the ambit of the allowability under section 37(1) as a business expenditure, the same shall be allowed on the ordinary commercial principles అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఏం చేస్తాను అంటున్నాడు? అలౌ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. ఎందుకంటే 37(1) లో చెప్పిన దాంట్లో మనకు కేవలం పెనాల్టీల గురించి మాత్రమే అన్నాడు. Yes, sir. Expenditure incurred for the purpose of which it is offense or prohibited by law. ఆ prohibited by law కానీ లేకపోతే అఫెన్స్ కానీ సంబంధించిన ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Yes, sir. కానీ అక్కడ ఎక్కడ కూడా లాస్ గురించి మాట్లాడలేదు. మనం ఇది ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిన లాస్ అండి. ఇది మనకి ఏంటిది? బిజినెస్ లాస్. స్టాక్ లాస్ ని బిజినెస్ లాస్ అంటున్నాం. Yes, sir. సో అలాంటి స్టాక్ లాస్ ఆర్ బిజినెస్ లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని నార్మల్ లాగే తీసుకుని ఎలా కమర్షియల్ చేస్తారు? ప్రిన్సిపల్ సెక్షన్ 37 లో రాకుండా మనం ఏం చేయాలంటమ్మా? ఖర్చు పెట్టాలంట. సరే, లాస్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. జనరల్ బిజినెస్ జనరల్ కమర్షియల్ ప్రిన్సిపల్స్ ప్రకారం మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. Yes, sir. దీన్ని ఎన్నిసార్లు అడిగాడంటే అన్నిసార్లు అడిగాడమ్మా. సో ఇక్కడ డాక్టర్ టిఏ కురేషి వర్సెస్ సిఐటి అనేది మనం గుర్తుపెట్టేసుకోవాలి. ఎగ్జామ్ లో రాయాలమ్మా కేసుల sir. పేరు. Yes, sir. ఎక్కడైనా సరే ఈ ఫ్యాక్ట్స్ తో అంటే మనకి ఇక్కడ ఏదైనా సరే ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ ని సీజ్ చేశారు, ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ ని సీజ్ చేసి మన ఇచ్చేసారు, డిస్ట్రాయ్ చేశారు, ఇలాంటివి చెప్తే కనుక బిజినెస్ వాడికి ఏం చేయాలి? జనరల్ ప్రిన్సిపల్, కామన్ ప్రిన్సిపల్స్ ప్రకారం మనం
లాస్ట్ Allocate. ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకునేలా మనం చేయొచ్చు. Yes, sir. అర్థమైందా? Abdomen, sir. రైట్. నెక్స్ట్ Benefit of enduring nature. Distinction between capital and revenue expenditure. సో ఎండ్యూరింగ్ నేచర్ ఉంటే కనుక అంటే లాంగ్ రేంజ్ లో దాని బెనిఫిట్ అనేది ఉంటుంది అనుకుంటే కనుక దాన్ని దేనికి ట్రీట్ చేయాలి? ఏదైనా దాన్ని- ఎక్స్పెండిచర్ యొక్క బెనిఫిట్ మనకి మోర్ దెన్ 1 year ఉందంటే కనుక మనం ఏం చేస్తామమ్మా? Capital. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ Income కింద ట్రీట్ చేస్తాం. Yes, sir. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేస్తే ఏమొస్తుంది? Capital gains or loss వస్తుంది, sir. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మనం క్లెయిమ్ చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేస్తే అప్పుడు మనం చూపించవచ్చు సార్ ఇయర్ కి డిప్రిసియేషన్ అనేది అసెట్ కి యాడ్ చేసుకొని డిప్రిసియేషన్ చేయడం అయితే వస్తుంది కదమ్మా, డిప్రిసియేషన్ వస్తుంది సార్. అంతే కదా? Yes, sir. నార్మల్ గా అయితే కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎండ్యూరింగ్ బెనిఫిట్ ఉంది అనుకుంటే కనుక దానికి ఏం చేస్తాం? వాల్యూ యాడ్ చేసిన దాని మీద అసెట్ కింద డిప్రిసియేట్ చేస్తాం, అంతే కదా? Yes, sir. సో చదువు. One of the more important conditions for claiming deduction under section 37(1) is that the expenditure should not be in the nature of capital expenditure. This particular issue has long proved to be a fertile area for litigation where many cases have gone up to the level of Supreme Court to decide about the capital or revenue nature of expenditure. The landmark decision of the Supreme Court is Empire Jute Company Limited versus CIT 1980 124 ITR 1 has propounded that the test of the benefit of enduring nature may fail in certain cases and the expenditure giving rise to such benefit would still be deductible if the benefit is in the revenue field. Thus, the settled position of law in this regard are as follows. ఏం చెప్పాడమ్మా? Supreme. ఇక్కడ ఈ టేబుల్ ఇచ్చాడు కదమ్మా, టేబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎండ్యూరింగ్ నేచర్ లో ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి. Yes, sir. ఓకే, ఏదైనా అసెట్ అక్వైర్డ్ బై ద అసెసీ కొన్నాడా అని చెప్పేసి అని అడుగుతున్నాడు. Yes, sir. కొంటే కనుక అది ఎక్కడ అవుతుంది? Purchase of machinery అవుతుంది, sir. పర్చేజ్ ఆఫ్ మిషనరీ అనేది వస్తుంది, అవునా? Yes, sir. అప్పుడు 37(1) లోకి వస్తుందా? రాదు, sir. నో డిడక్షన్ అండర్ సెక్షన్ 37(1). Yes, sir. ఓకే. సెకండ్, దాంతో పాటుగా దానికి ఎండ్యూరింగ్ బెనిఫిట్ ఉందా? No, లేకపోతే ఎండ్యూరింగ్ బెనిఫిట్ అనేది ఉంటే ఉంటే ఏం చేయాలి? క్యాపిటలైజ్ 37 చేస్తాం. Yes, sir. ఒకవేళ ఎండ్యూరింగ్ బెనిఫిట్ లేదనుకుంటే అప్పుడు మనం జనరల్ ఎక్స్పెన్స్ కింద క్లెయిమ్. జనరల్ ఎక్స్పెండిచర్ కింద మనం క్లెయిమ్ చేసుకుంటాం, అంతే కదమ్మా? ఎస్ సార్. సో చూడు ఇక్కడ ఫస్ట్ వెదర్ ది అసెట్ ఈస్ అక్వైర్డ్ విత్ ఎస్సి. ఎస్, అసెట్ కొన్నాడు అనుకుంటే కనుక అప్పుడు ఏమవుతుందంటమ్మా? నాట్ డిడక్టబుల్ అండర్ సెక్షన్ 37(1). ఎస్ సార్. వెదర్ దేర్ ఇస్ ఏ బెనిఫిట్ ఆఫ్ ఎండ్యూరింగ్ నేచర్, ఎండ్యూరింగ్ నేచర్ లో బెనిఫిట్ ఉందా? ఎస్ అనుకుంటే క్యాపిటల్ ఫీల్డ్. ఎస్ సార్. సో అదే నువ్వు అనుకుంటే కనుక డిడక్టబుల్ అండర్ సెక్షన్ 37. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఆ బెనిఫిట్ ఆఫ్ క్యాపిటల్ ఫీల్డ్ అనేది ఈ సచ్ బెనిఫిట్ ఈజ్ ఇన్ ద క్యాపిటల్ ఫీల్డ్ అనుకుంటే కనుక అప్పుడు ఏమవుతుంది? ఫిక్స్డ్ అసెట్స్ కి యాడ్ అవుతుంది. ఎస్ సార్. సో అప్పుడు ఏమవుతుంది? ద బెనిఫిట్ ఈజ్ ఇన్ ద రెవెన్యూ ఫీల్డ్ అనుకుంటే కనుక ఏమవుతుంది? బెనిఫిట్ రెవెన్యూ అయితే జనరల్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తారు. జనరల్ ఎక్స్పెండిచర్ కింద మనం క్లెయిమ్ Claim చేసుకుంటాం. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ స్టూడెంట్. నెక్స్ట్ పాయింట్ అమ్మా. Yes, sir. Students may use the above approach to analyze as to whether an expenditure is capital or revenue in nature. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ తెలుసుకోవడానికి బైఫర్కేషన్ అనేది చేసుకోవచ్చు అని అంటున్నాడు. రెండు అర్థమైంది కదమ్మా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అర్థమైంది సార్. ఇల్లస్ట్రేషన్స్ అక్కర్లేదమ్మా. ఎస్ సార్. సో ఇది టోటల్ గా మనకి ఏంటమ్మా? అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడుకున్నది. ఎస్ సార్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే 30 to 37 ఎక్కడితో కంప్లీట్ అయిందమ్మా? ఆఫ్ చేసామ్మా.
సో 30 to 37 ఇక్కడతో కంప్లీట్ అయింది. మనకి ఇదంతా కూడా అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ కి సంబంధించిన పాయింట్స్. ఓకే, సో 30 to 37 తర్వాత మనకి ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్.